ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం శ్రావణ సోమవారం యొక్క విశిష్టత, మహిమ మరియు వ్రత కథను, శివముష్టి వ్రతం అంటే ఏమిటి, శివముష్టి వ్రతం కథను, శివముష్టి వ్రతం యొక్క మహిమను తెలుసుకుందాము. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించింది శ్రావణంలోనే. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హలాహలం బయటికి వచ్చిందని, ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను. శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో సోమవారాలు ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ రోజున శివుణ్ణి పూజిస్తూ ఉపవాసం ఉండి శ్రావణ సోమవార వ్రత కథ వినడం లేదా చదవడం శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని మనకు తెలిసిన విషయమే. అంతకు ముందు రోజు శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుందని చెప్తారు. సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు తొలగిపోతాయి. సంతానం లేనివారు సంతానం కలగడానికి, సంతానం ఉన్నవారు ఆ బిడ్డలు పూర్ణాయుష్కులయ్యి వృద్ధి చెందడానికి ఈ వ్రతం ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేసి బిల్వపత్రం, విభూతి సమర్పించాలి. అనంతరం ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. ఎవరికి తోచిన మేరకు వారు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మనస్ఫూర్తిగా శివయ్యను ప్రార్థించినట్లయితే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి. ఈ వ్రతం ఆచరించడంతో శివపార్వతుల అనుగ్రహం భక్తులకి లభించి సకల సంపదలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు. శ్రావణ సోమవారం వ్రత కథ. అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతడు శివభక్తుడు. సమాజంలో ఎంతో పేరు ఉన్న ఆయనకు బిడ్డలు లేరనే బాధను తొలిచివేసేది. తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని నిత్యం ఆందోళన చెందేవాడు. కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు పార్వతీదేవి, ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది. అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది. ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతీదేవి అందుకు ఒప్పుకోలేదు. శివుడిని ఎలాగో ఒకలాగా ఒప్పించింది. ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. అయితే ఆ కుమారుడు 16 ఏళ్లే బ్రతుకుతాడని చెప్తాడు మహాదేవుడు. ఆ వ్యాపారి ఒక పక్క సంతోషంగా ఉన్నా, మరో పక్క ఆ సంతానం తక్కువ కాలమే జీవిస్తాడు అని విచారంగా ఉన్నా కూడా సోమవారం వ్రతం మాత్రం కొనసాగించాడు. శివపూజను యథావిధిగా చేసేవాడు. శివుని అనుగ్రహంతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు. అతనికి అమర్ అని పేరు పెట్టారు. 12 సంవత్సరాల వయస్సులో అతను తన మామ దీప్చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు. దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు. తన కుమారుడికి ఒక కన్ను, చెవి ఉండడంతో వరుడి తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వివాహం జరగదేమోననే భయం అతన్ని వెంటాడింది. పెళ్ళికొడుకు తండ్రి అమర్ని చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు. దురాశతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు. అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది, నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు. ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తామామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది. మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు. అన్నదానం, దానాలు, దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి చెందారు. ఆ తర్వాత రాత్రి సమయానికి అమర్ ప్రాణం విడిచాడు. అమర్ మరణ వార్త తెలిసిన అతని మామ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. చుట్టుపక్కల జనం గుమిగూడారు.
దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి అతని బాధను తొలగించమని శివుడిని కోరింది. శివుడు పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు. మీరు తిరిగి అతనిని బ్రతికించండి అని పార్వతీదేవి శివుడికి చెప్పింది. పార్వతి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేశాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకుని అక్కడ యాగం నిర్వహించాడు. రాజు అమర్ని గుర్తించాడు. అతడిని ఇంటికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు. కుమారుడు సజీవంగా ఉండడం చూసి వ్యాపారి కుటుంబానికి ఆనందం అవధులు లేకుండా పోయింది. అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి, సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయువు ప్రసాదించినట్లు తెలిపాడు. శ్రావణ సోమవారంకి సంబంధించి మరొక శ్రావణ వ్రత కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఒకసారి శ్రావణ మాసంలో శివాలయంలో సోమవార వ్రతం ఆచరించడం చూసి ఆ బ్రాహ్మణుడు కూడా ఆ వ్రతం చేయాలని నిశ్చయించుకున్నాడు. శివుని అనుగ్రహం కోసం నిష్ఠతో వ్రతం ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయిని సోమశర్మ అని పిలిచేవారు. ఒకరోజు సోమశర్మ స్నానం చేయడానికి నదిలోకి వెళ్ళాడు. అప్పుడు ఒక ముసలి వచ్చి అతని కాలు పట్టుకుంది. సోమశర్మ తన తల్లిదండ్రులను తలుచుకుని అమ్మా నాన్న అని గట్టిగా అరిచాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి ముసలి సోమశర్మ కాలు పట్టుకుని ఉంది. అప్పుడు వాళ్ళు ఓం నమః శివాయ అని జపిస్తూ ఆ ముసలిని పట్టుకున్నారు. అప్పుడు ఆ ముసలి ఒక దేవత రూపంలో కనిపించి, నేను ఒక శాపం కారణంగా ముసలిగా మారిపోయాను. నీ పుత్రరక్షణ కోసం చేసిన ఈ వ్రతం వలన నా శాపం తొలగిపోయిందని చెప్పింది. ఆ తర్వాత ఆ దేవత అంతర్ధానమైంది. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి శ్రావణ సోమవార వ్రతం మరింత భక్తితో ఆచరించాడు. శ్రావణ మాసంలో ఆచరించవలసిన మరొక ప్రత్యేక వ్రతం శివముష్టి వ్రతం. శివముష్టి అంటే ఒక పిడికెడు ధాన్యం అని అర్థం. ఈ వ్రతంలో భక్తులు ఒక పిడికెడు ధాన్యాన్ని శివలింగానికి సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా శివుడు సంతోషిస్తాడని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివముష్టిలో 5 రకాల ధాన్యాలు ఉంటాయి. అవి అక్షతలు, తెల్ల నువ్వులు, గోధుమ లేదా బార్లీ, మినప్పప్పు, పెసరపప్పు, సత్తు. శివముష్టిని శ్రావణ సోమవారం రోజున సాయంత్రం సమయంలో సమర్పించాలి. మొదటి సోమవారం ఒక గుప్పెడు అక్షంతలు శివలింగంపై సమర్పిస్తారు. రెండవ సోమవారం ఒక గుప్పెడు తెల్ల నువ్వులు, మూడవ సోమవారం ఒక గుప్పెడు పెసరపప్పు, చివరి సోమవారం ఒక గుప్పెడు గోధుమలు లేదా బార్లీ శివలింగంపై సమర్పిస్తారు. ఒకవేళ ఏదైనా సంవత్సరంలో శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తే 5వ సోమవారం నాడు ఒక గుప్పెడు సత్తువును సమర్పించాలి. ఒకవేళ మీరు ఏదైనా సోమవారం శివముష్టి సమర్పించడం మర్చిపోయినట్లయితే మీరు తదుపరి సోమవారం ఆ ధాన్యాన్ని శివునికి సమర్పించవచ్చు. శివముష్టి వ్రతం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ధన, కీర్తి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శివముష్టి వ్రతం కథ. పూర్వం ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఒకరోజు అతను శ్రావణ మాసంలో శివాలయాన్ని సందర్శించాడు. అక్కడ ఒక పెద్దాయన శివముష్టి వ్రతం గురించి చెబుతూ ఉండగా విన్నాడు. ఆ పెద్దాయన వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతం చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతి శ్రావణ సోమవారం శివలింగానికి ఒక పిడికెడు ధాన్యం సమర్పించేవాడు. ఇలా కొంతకాలం చేసిన తర్వాత అతని భార్య గర్భవతి అయింది. 9 నెలల తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఆనందంతో శివునికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుండి ఆ ఊరి ప్రజలందరూ శివముష్టి వ్రతం చేయడం ప్రారంభించారు. హరి ఓం తత్సత్. స్వస్తి.